శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శనిక్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా సింహరాశి వారికి 3వ ఇంటి ఆధిపత్యము, 10వ ఇంటి ఆధిపత్యం వచ్చింది కదండి. శుక్రుడు మా మ్యాలఫిక్ అవుతాడు. మీకు మన శుక్రుడు గురించి తెలుసుకున్నాం. మకర రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు 6వ భావంలో ఉన్నాడు, అంతేనా? సో యాక్చువల్గా ముందర 3వ ఇంటి వాడు అవడం వల్ల పాపత్వంలో ఉంటాడు. 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఆయన 6వ భావంలో ఉండడం శుక్రుడు మంచి చేయడండి. ఆయన కొద్దిగా చెడు నడవడిక, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు మీరేం అనుకోకండి. అందరికీ మాత్రం కాదు, కొంతమందికి చెప్తున్నారు. జనరల్గా రిఫ్లెక్షన్ ఉంటుంది తప్ప అందరికీ మాత్రం కాదండి. 6వ భావంలో శుక్రుడు మంచి యోగ కారకుడు మాత్రం కాదు, ఇవ్వడు మంచి ఫలితాలు, ఇవ్వడు శుభ ఫలితాలు ఇవ్వడు. దాని రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటుంది? మీ తమ్ముళ్ళ మీద, మీ చెల్లెళ్ళ మీద, వాళ్ళకి ఒంట్లో బాగుండకపోవడము, లేకపోతే వాళ్ళకి పరిస్థితులు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మీ ఆలోచనలో కొద్దిగా డిఫరెంట్గా ఉండడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా కొద్దిగా తేడా కనపడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కూడా 3వ భావాధిపతి శుక్రుడు అంత మంచివాడే కాదు. పైగా మిత్రక్షేత్రమైన 6వ భావంలో శుక్రుడు ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అంటే యాక్చువల్గా శత్రుభయం లేకుండా కాపాడుతాడండి ఆయన. పైగా ఆరోగ్యవంతులుగానే చేస్తాడు మిమ్మల్ని. అంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడేటి చేస్తూ ఉంటాడు. కానీ మీకు లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ లోన్స్ సకాలంలో మీ చేతికి అందడానికి, బ్యాంకు రుణాలు అంటాం కదా, రుణాలు అందడానికి వాటిల్లో మాత్రము మంచి చేయడానికి అవకాశం ఉంది. అది ఆయన శుక్రుడు కూడా విదేశాలకు స్టాంపింగ్ అవ్వడము, ధనం ఇవ్వడం, ఈ మిగతా వాటిలో బాగానే ఉంటుంది. కానీ ఆయన చేసే పనులు మాత్రము మంచి మాత్రం చేయడు. కొద్దిగా ఇబ్బందికరంగా విధంగా ఉండేది చేస్తుంటాడు. అంత మంచిది కాదు 6వ భావంలో. పైగా 10th హౌస్ లార్డ్ అయ్యాడు, కర్మస్థానాధిపతి అయ్యాడు కదండి. కర్మస్థానాధిపతి 6వ భావంలో ఉండకూడదు కదా. జనరల్గా ఉంటే ఏమవుతుందంటే మీకు మేనమామలకు ఉండడానికి అవకాశం ఉంటుంది. 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మంచి పనులు చేయరు అనమాట. కర్మస్థానం కదా. పైగా అమ్మవారి యొక్క దర్శనాలు మాత్రం చేసుకుంటే చాలా మంచిది. కర్మ కదా, కర్మస్థానం. అది 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగపరం, ఉద్యోగాలు అక్కడండి 6వ భావంలో ఉండడం వలన మీకు ఉద్యోగ భద్రత తక్కువ, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు కదా మీరు,
వాళ్ళకి కానీ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు కష్టపడి పని చేయాల్సిందే. 10th హౌస్ లార్డ్ అయ్యాడు, 29వ తారీఖున కుంభరాశిలోకి వస్తున్నాడు, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. కానీ మకర రాశిలో శుక్రుడు మారాడు కాబట్టి శుక్రుడు మారిన మంచిదే అయినా, హౌస్ మంచిదే అయినా మీ రాశి వాడికి ఆ హౌస్ మంచిది కాదు. శుక్రుడు ఆరభావం, శుక్రుడు మంచివాడే కాదు. ఆ భావం 3వ భావం మీద, అంటే ప్రభావం, ఆయన ప్రభావం 3వ భావం మీద, దశమస్థానం మీద, మీ చేస్తున్న ఉద్యోగాల మీద కూడా చూపిస్తుంటాడు. మంచి మంచి బట్టలు కూడా కొనుక్కోలేకపోవడము, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ ఒక మాస్టర్గా ఉండడము, ఒక మోస్తరుగా ఉండడము, ఇట్లా చేస్తుంటాడు. ముఖ్యంగా దశమస్థానం కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఈ బట్టల వ్యాపారస్తులు ఉంటారు సార్, ఆ బట్టలు, గోల్డ్, ఈ వ్యాపారాలు ఉంటాయి కదా, జనరల్గా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళకి, మీ రాశి వాళ్ళకంటే జనరల్గా సింహరాశి వాళ్ళకి, సింహరాశిలో వాళ్ళకి శుక్రుడు ఏమాత్రం మంచి చేయడండి. కాకపోతే ఏంటంటే ఆయన ఆరోభావంలో ఉండడం వలన మీ మేనమామలకి మంచి, కొద్ది గొప్ప మేనమామలకి, మేనత్తలకి మంచి చేస్తాడు. శత్రుభయం లేకుండా మాత్రం చేస్తాడు. ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగాను, ఐశ్వర్యవంతులు ఉండేటట్టుగాను మీకు అవకాశం చేస్తాడు కూడా. సో ఈ విధంగా మీరు శుక్రుడు ఉంటాడు. శుక్రుడి యొక్క ప్రభావం మీరు జనరల్గా మీరు కనుక, అంటే మీ సింహరాశి వాళ్ళు అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని కానీ, మళ్ళీ చివరిలో చెప్తాను నేను, కనకదుర్గ అమ్మవారిని కానీ మీకు ఇష్టమైన దేవతని పూజించడం వలన, ఆరాధించడం వలన ఈ శుక్రుడు వచ్చే దుష్ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు ఎక్కువ ఉండడానికి, అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే మీ తోబుట్టువులు కానీ వాళ్ళకి బాగుండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి, మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట, అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించే విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతే కదా, కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు, పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి. చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలానే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.